హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక అప్డేట్ మేము ముందుకు రావడం జరిగింది. ఆ యొక్క అప్డేట్ ఏమిటి అని అంటే, ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారు. అయితే ఆ వివరాలు ఈ వీడియోలో పూర్తిగా వివరించడం అయితే జరుగుతుంది. వీడియో అయితే కొంచెం లెందీగా ఉంటుంది. చివరి వరకు చూసి నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే ఈ ప్రమాణ స్వీకారానికైతే కొంతమంది పార్టీ అధినేతలు కానివ్వండి, కొన్ని పక్క స్టేట్లు సీఎంలు కానివ్వండి, చాలామంది అయితే నిన్న రాత్రికే బెజవాడ అయితే చేరుకున్నారు. అయితే అదేవిధంగా బండి సంజయ్ ఇలాంటి కొంతమంది ప్రముఖులైతే అక్కడికి చేరుకోవడం అయితే జరిగింది. అదేవిధంగా సామాన్య కార్యకర్తలకు చంద్రబాబు నాయుడు గారు అయితే ఆహ్వానం తెలిపిన విధంగా మనకైతే అందించడం అయితే జరిగింది. అదేవిధంగా తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా పొంగనూరు అంజిరెడ్డి గారిని అయితే ఆహ్వానించడం అయితే జరిగింది. అబ్దుల్ సలాం, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబంతో సహా మొత్తం 104 బాధిత కుటుంబాలకు కూడా ఆహ్వానం అయితే పిలిపించడం అయితే జరిగింది. అదేవిధంగా మనమైతే ప్రజాప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి అయితే 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు అందరూ ఆహ్వానితులే అన్నట్టు చంద్రబాబు నాయుడు అయితే తెలిపారు. కొత్త ఆశయాలతో కొత్త ప్రజలకు కొత్త ప్రయాణం మొదలుపెట్టి రాష్ట్ర అగ్రస్థానంలో నిలుపుదామన్నట్టు చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా ఇది కొలువు తీరనున్న క్యాబినెట్ మంత్రులను అయితే ఈరోజు 25 మంది ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారు. అయితే ఇప్పుడుగా ట్రెండింగ్లో ఉన్న విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఫోన్కు అందుబాటులోకి రాని జగన్, ఈ విషయం అయితే పూర్తిగా ట్రెండింగ్లో ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం, గవర్నర్కు కలిసిన ఎన్డీఏ నేతలు. అదేవిధంగా ఈ నెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలు పెట్టగానున్నారు. అయితే అమిత్ షా నిన్న రాత్రి గన్నవరం విమానాశ్రయానికి అయితే చేరుకోవడం అయితే జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కు స్వాగతం పలికిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అయితే ఆహ్వానం అయితే జరిగింది. అదేవిధంగా యువగలం అనుభవాలే కూటమి మేనిఫెస్టోకు పునాదిగాని చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా ప్రజల కష్టాలు కన్నీరు నేరుగా చూశాకే ఒక రూపకల్పనకు వచ్చానని నారా లోకేష్ అయితే తెలిపారు. అదేవిధంగా అయితే చూసుకున్నట్లయితే మన సినీ నటులు అయితే రజనీకాంత్ కానివ్వండి, చిరంజీవి కానివ్వండి, చాలామంది ప్రముఖ సినీ నటులు కానివ్వండి, యాక్టర్లు కానివ్వండి, చాలామంది విఐపీలు కానివ్వండి, పక్క రాష్ట్ర సీఎంలు కానివ్వండి, అయితే వీళ్ళందరూ అయితే నిన్న నైట్కే ప్రమాణ స్వీకారానికి హాజరు అయినట్టుగా మనకు తెలిపారు. అదేవిధంగా చంద్రబాబు 4వ ముఖ్యమంత్రిగా ఈరోజే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద సర్వం సిద్ధం. హాజరు కానున్న మోడీ, అమిత్ షా, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, సినీ దిగ్గజాలు, రజనీకాంత్, చిరంజీవి వంటి కట్టుదిట్టమైన భద్రత అయితే చేయడం అయితే జరిగింది. అయితే భారీగా రానున్న జనం ఎక్కువ మంది రావడం జరుగుతుంది కాబట్టి వర్షం కారణంగా అయితే వాటర్ ప్రూఫ్ బ్యానర్లను కానివ్వండి, వాటర్ ప్రూఫ్ టెంట్లను కానివ్వండి, ప్రతి ఒక్కటి వాటర్ ప్రూఫ్ అయితే వేయడం అయితే జరిగింది. అదేవిధంగా చాలామంది ప్రముఖులు అయితే ఇచ్చేయటం అయితే జరిగింది. అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే ఈరోజే సూపర్ 6లో కొన్ని పథకాలను అయితే అమలు చేయడం అయితే జరుగుతుందని తెలియడం అయితే జరిగింది. అయితే మరికొత్త అప్డేట్స్తో మీ ముందుకు రావడం అయితే జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే నన్ను లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది. ఓకే.